రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇంకా మాకు ప్రమాదం పెరుగుతోంది. మేము తిరుగుదాడి చెయ్యక తప్పదంటోంది ఉక్రెయిన్. తాజాగా రష్యా ఏది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్తున్న లెక్క ఏంటంటే, ఈ ఏడాది ఆరంభం నుండి రష్యా పెద్ద ఎత్తున సైనికులు కోల్పోయింది. దాంతో ఈ టైంలోనే ఆ దేశం తమ యుద్ధ సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటోంది. ఏటా సుమారు 1300 బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసే స్థాయికి చేరుకుంది అంటూ జెలెన్స్కీ చెప్పుకొచ్చాడు. అంటే అంత పెద్ద ఎత్తున ప్రొడక్ట్ చేస్తుందట. యుద్ధాన్ని ముగించేందుకు వచ్చే వేసవకాలం దాకా చర్చలకు అవకాశం ఉండదు అంటూ ఆ తర్వాత ఏమైనా ఉంటుందేమో అంటూ ఆశాభావం వ్యక్తం చేసుకొచ్చాడు. ఒకవేళ రష్యా ఇప్పుడు దాదాపుగా 3 లక్షల మంది కొత్త సైనికుల్ని తయారు చేస్తుంది అన్నటువంటిది తాజాగా అతను చేస్తున్న ఆరోపణ. 3 లక్షల మంది సైనికులు కొత్తగా సమీకరిస్తోంది. డొనెట్స్క్ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి రెడీ అవుతోంది. అదే రష్యా లక్ష్యం. ఇందులో భాగంగా కొత్తగా సమీకరించే బలగాలని అక్కడ మోహరించే అవకాశం ఉంది. సెప్టెంబర్లో రష్యా పార్లమెంటరీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందంటూ అంచనా వేస్తున్నాడు.